Good morning, students. Now I'm going to teach you about the next model on prefer to, that is would prefer with rather than. This is the seventh model. The difference between yesterday's model and nothing but a sixth model and seventh model, we just place would before prefer after the subject. The remaining construction is same. So let's see how the constructions are. Here also we get different subjects. That means preference belongs to somebody and action belongs to somebody else. Like prefer to sixth model. Here we use would prefer with rather than to express our preference in polite way. అంటే ఏంటి, నిన్నటి మోడల్లో అయితే ప్రిఫర్ టు మోడల్లో అయితే ఎక్స్ప్రెస్ మనం పొలైట్గా చెప్పడానికి ఉండదు. కానీ ఈ రోజు నేర్చుకునే సెవెంత్ మోడల్లో అయితే మన ప్రిఫరెన్స్ని పొలైట్గా చెప్పడానికి కుదురుతుంది అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లెట్స్ సీ ద స్ట్రక్చర్, హౌ ద స్ట్రక్చర్ ఈస్. Okay, the structure is subject plus would prefer plus noun or pronoun under object case plus to plus for first one plus object plus rather than plus for first one plus object. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ అంటే ఏమీ లేదండి, జస్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ అంటే ఈ ప్లేస్ లో ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ అని అనమాట. ఓకే, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎవరో అని ఇక్కడ పెడతాం ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్ అంటే. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది. See the example, I prefer you to read English paper rather than watch the news. అంటే నువ్వు టీవీలో వార్తలు చూచేట్టు కన్నా ఇంగ్లీష్ పేపర్ చదవడానికి నేను ప్రారంభిస్తున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ సిక్స్త్ మోడల్ ఏ ఎగ్జాంపుల్స్ అయితేనా అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను, జస్ట్ సబ్జెక్ట్ అయి తర్వాత వుడ్ పెట్టాను అంతే. అంటే ప్రిఫర్ ముందు వుడ్ పెట్టాను, మిగతా అన్ని సేమ్ కామన్. ఓకే, కాకపోతే మనకి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు అంటే ఐ ప్లేస్లో వచ్చినప్పుడు మనం ప్రిఫర్కి ఇంకా ఎస్ఎం పెట్టకూడదు. ఎందుకు అంటే వుడ్ అడ్డు వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ ఈ ప్రీవియస్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, సో వుడ్ నాట్ పెడతాం. అప్పుడైతే మనం ఏం చేసాం, నిన్నటి మోడల్లో డు నాట్ డస్ నాట్ వాడడం వుడ్ నాట్ ప్లేస్లో, ఇప్పుడు వుడ్ నాట్ పెడతాం. సో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టు ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రాదర్ దాన్ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. Example, she wouldn't prefer me to run rather than walk. అంటే నేను నడిచేట కన్నా పరిగెట్టడానికి ఆమె ప్రాముఖ్యత ఇవ్వదు. క్వశ్చన్ వచ్చేసరికి ఏముంటుంది, నిన్న మాట్లాడిన సబ్జెక్ట్ ముందు ఏం చేస్తాం, డూ డజల్ వాడు, ఇప్పుడు డూ డజల్ రాదు వుడ్ వస్తుంది అనమాట. ఇక్కడ సహాయక క్రియ వుడ్, అక్కడ సహాయక క్రియలు డూ డజల్. సో క్వశ్చన్ వాడు వుడ్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిఫర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రాదర్ దెన్ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో వై వుడ్ యూ ప్రిఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ టు లివ్ హియర్ రాదర్ దెన్ లివ్ దేర్. రిటైర్ అయిన ఉద్యోగస్తులు అక్కడ నివసించట కన్నా ఇక్కడ నివసించడానికి నువ్వు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తావు. అదే నెగిటివ్ అయితే వుడ్ తర్వాత నాట్ పెడతారు. అక్కడ డు నాట్ డస్ నాట్ వాడారు, ఇక్కడ వుడ్ నాట్ వాడతారు. క్వశ్చన్ వర్డ్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫర్ ఫస్ట్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రాదర్ దాన్ ప్లస్ ఫస్ట్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, వై వుడెంట్ యూ ప్రిఫర్ మీ టు స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడటం కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వరు. అదే హూ వచ్చేసరికి వుడ్ వస్తుంది. హూ ప్లస్ వుడ్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రాదర్ దాన్ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. హూ వుడ్ ప్రిఫర్ యూ టు బై యమహా రాదర్ దాన్ బై హీరో హోండా. నువ్వు హీరో హోండా కొనట కన్నా యమహా కొనడానికి ఎవరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అదే నెగిటివ్ కావాలంటే వుడ్ తర్వాత నాట్ పెట్టడమే. So who plus would not plus prefer plus noun or pronoun under object case plus two plus for first term plus object plus rather than plus for first term plus object plus question mark. Who would not prefer her to live in Kakinada rather than live at Peddapura. ఆమె పెద్దాపురంలో నివసించట కన్నా కాకినాడలో నివసించడానికి ఎవరు ప్రాముఖ్యత ఇవ్వరు. సో దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ ఫర్ ద సెవెంత్ మోడల్ ఆఫ్ వుడ్ ప్రిఫర్. So you have to write answers for this exercise I have given. I have given same sentences which I gave in the sixth model. Same examples should be translated by using would prefer rather than. Okay, ma? I'll be teaching you next model tomorrow. I'll be meeting you again with the answers after a few hours. With this, I'm stopping. You have to practice previous sentences to speaking them out. Okay, students? Bye.